మనతో పాటు కల్వకుర్తికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అంటే చాలా రోజులు అవుతుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి ఎట్లా జరుగుతా ఉన్నాయి, ఏంటి అనేది మరి సంక్షేమ పథకాల విషయాలు కావచ్చు, డెవలప్‌మెంట్ పనులు కావచ్చు, వాటన్నిటిని కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. మీ పేరు? లాలయ్య గౌడ్, ఎక్కడి నుంచి? మాడూలు మండల్. మాడూరు మండలం. నేను ఎక్స్ మండల్ పార్టీ ప్రెసిడెంట్. ఎట్లా ఉందన్న అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు 16 నెలలు అవుతా ఉంది. డెవలప్‌మెంట్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే ఇచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు. ఏం లేదు, గత ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలే ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మా ప్రాంతం వాడే. కొండేపల్లి సొంత ఊరు, అత్తగారు మాడుగుల. అయితే ఆయన వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. 420 హామీలు, 6 పథకాలు ఇచ్చిండు కదా, 6 హామీలు వచ్చిండు. ఫ్రీ బస్సు మాత్రం అరకొరగా నడుస్తుంది అంతే, ఏది లేదు, అభివృద్ధి మాత్రం అంటే ఏం లేదు. ఆయన లేవంగానే టీఆర్ఎస్ పార్టీ నాయకులను, కేసీఆర్ గారిని, గౌరవ కేటీఆర్ గారిని తిట్టడం జరుగుతుంది తప్ప అభివృద్ధి గురించే ఆలోచన లేదు. ఎంతసేపు ఉన్నా లేవంగానే తిట్టడు. అసెంబ్లీ చూస్తే అసెంబ్లీలో అసలు ఎన్నడూ కనిమిని వేరిన అసెంబ్లీలో ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు మార్పు కోరిండ్రు. మీరు ఏమని చెప్పారు? ఎలక్షన్లో తులం బంగారు ఇస్తా అన్నారు, అది మోసం. ఆడపిల్లలకు 2500 అన్నారు, అది మోసం. ఏది లేదు. రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు. మీరు ముసలిలకు 4000 పెంచానన్నారు, అది మోసం. వికలాంగులకు 6000 పెంచానన్నారు, అది మోసం. అన్నీ దగా చేసి ఉట్టి మాటలు చెప్పి అధికారానికి వచ్చిండు. ఇంకేం చేస్తాం? సంవత్సరంన్నర అయిపోతుంది, ఇంకా అభివృద్ధి చేసేది అన్నాడు. ఏమనంటే నేను లంకం బిందెలు ఉండని వచ్చినా అని అంటుండు. లంకం బిందెలు ఉండని వచ్చినా అంటే నీకు అభివృద్ధి పైన ధ్యాస ఉండాలి, కానీ ఎంతసేపు ప్రతిపక్షాలు దాడి చేయడమే తప్ప నీ ఆలోచన ఎలాంటి ఆలోచన లేదు. ఇంకా నువ్వు అభివృద్ధి చేయవు. ఇక మీ పార్టీలో మీ పంచాయతీలు మీకే సరిపోయినాయి. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మీ మంత్రివర్గం, మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ పంచాయతీ సరిపోయినాయి, కానీ పబ్లిక్ గురించి కూడా ఎన్నడూ వాటి కరెంట్ అవకతవకలు వస్తుంది. ఇంకా మిగతా కరీంనగర్ జిల్లా, నల్గొండల మొత్తం వరిసేలు ఎండిపోయి పశువులు మెప్పుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో అక్కడ 2 మంత్రులు ఉండరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2 మంత్రులు ఉండి ఏం చేస్తున్నారు? ఒక్క వరిచేను కూడా పోయి ఒకనాడు కూడా ఓ రైతానికి వెళ్ళి చేలు చూసిన పాపాన వలే. అదే మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు పోయి అక్కడ గిరిజన తాండాల్లో పర్యటించే కూడా ఇదంతా డూబ్ అంటుండు. డూబ్ కాదు, వాస్తవమే. మీరు ఒకసారి విలేకరులు తెలుసు. ఆయన అన్నీ ఎప్పుడో ఒకటి ఇవన్నీ హామీలు మర్చిపోయేందుకే. నిన్నటిదాకా కొడంగల్ లఘుచల ఫార్మసీ అన్నాడు, అది కొంత ఒక 2-3 అది పంచాయతీ నడుస్తుంది. ఇప్పుడు ఇది ఉంది కదా బేగార్ కంచె గచ్చిబౌలి 400 ఎకరాలు ఉంది కదా యూనివర్సిటీ, ఆ పంచాయతీ నడుస్తుంది. ఇట్లే కాలయాపన జరిగి 5 ఏళ్ళు కాలయాపన చేస్తారు తప్ప ప్రజలకు మాత్రం ఎలాంటి అభివృద్ధి జరగనియడు, చేయడు. ఆయన నుంచి కాదు, ఆయనకు అడ్మినిస్ట్రేషన్ రాదు. ఏది ప్రజాపాలన ఏది? ప్రజాపాలన ఇన్ని 420 హామీలు ఇచ్చిండ్రు. ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు కదా, స్కూటీలు లేదు. కేసీఆర్ గారు రైతు బంధు 5,000 వేస్తుండు. నేను 7,500 ఇస్తా, 15,000 ఇస్తా అన్నాడు. 2 టర్ములు ఎగనగొట్టిండు. ఇప్పుడు అరకొర వేసి రైతు బంధు కూడా ఇప్పుడు అన్ని 10 ఎకరాలు, కేసీఆర్ 20 ఎకరాలు 100 ఎకరాలకు వస్తే ఆయన అన్ని రాళ్లకు, రప్పలకు, గుట్టలకు వేసిండు అన్నాడు. అదంతా తప్పు. నువ్వు అది మొడపోయి చేయి. నువ్వు 10 ఎకరాలకు ఎగలేదు, 2 ఎకరాలకు, 3 ఎకరాల వరకు వేసిండు. ఇంకా 5 ఎకరాలకు వేస్తా అంటుండు. రైతు బంధు కరెక్ట్ లేదు, ఏది కరెక్ట్. రుణమాఫీ అన్నాడు, ఎవరు చేసి రుణమాఫీ? 21,000 కోట్లు చేసినట్టు తప్పది. 42,000 కోట్లు చేశాను రుణమాఫీ. 20,000 కన్నా మిగతా 20,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎందుకు చేయలేదు నువ్వు? మా ప్రాంతం మేము అందరం కల్వకుర్తి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మా ప్రాంతం వాడు ముఖ్యమంత్రి అయితే ఏదో లాభం జరుగుతున్నావు. ఏది లాభం లేదు. కరెంటు లేదు. ఇప్పుడు రంగారెడ్డి ఎత్తిపోతలు ఉంది కదా, మహబూబ్‌నగర్ రంగారెడ్డి, అది ఏడేసిన కొంగడు అన్నీ ఉంది. కేసీఆర్ చేసిన పోయిన కాడికే ఉంది. గ్రామాలలో అన్ని కాలువలు, మీరు అన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణ జిల్లాలలో మాది DIT 182 కాలువ కూడా కాలువలు ఇంతవరకు ఏది లేనే లేదు. ఏమన్నంటే లేవంగానే ప్రతిపక్షాలను దాడి చేయడం. అసెంబ్లీకి వస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినోడు ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి పదవికి గౌరవం లేకుండా చేస్తున్నావు నువ్వు. అది పరిస్థితి, అయిన పరిస్థితి. పార్టీల విషయాన్ని పక్క పెడితే అక్కడ ప్రజలు ఏమనుకుంటారు? మేము తప్పు చేసాం అనుకుంటున్నారు. ఇట్లా అనుకోలేదు మేము. ఒకసారి 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నాడు కదా, కొంత మెరుగు చేస్తున్నాం. ఇప్పుడు తులం బంగారం, మామూలు తులం బంగారం అన్నాడు, 2,500 అన్నాడు. ఆడపిల్లలకు అత్తకు పింఛను వస్తుంది, కోడలకు అన్నాడు. బడి పిల్లలకు స్కూటీలు అన్నాడు. అన్నీ ఒకటే కాదు. ఇప్పుడు కేసీఆర్ కిట్టు పోయింది, పాపం గర్భిణీసులు దవాఖానలోకి పోతే వాళ్ళు డెలివరీ అయితే
కేసీఆర్ హయాంలో ఆటో ఇచ్చి ఇంటికి బండి ఇచ్చి ఇంటికి పంపేది. ఇప్పుడు అది అసలు లేనే లేదు, ఆ స్కీమే లేదు, ఏది లేనే లేదు, అంతా అయోమయం ఉంది పరిస్థితి. రాష్ట్రంలో లేవంగానే పొద్దుగాల ఏం జరుగుతుందో రాత్రి ఏం జరుగుతుందో మనకు అర్థం కాకుండా అన్నీ మానభంగాలు, రౌడీజం తప్ప ఏది లేదు. మీరు చూస్తూనే ఉండి అన్ని రోజు పత్రికలు చదువుతారు కదా మీరు. ఇప్పుడు మొన్న ఒక ట్రైన్లో ఒక అమ్మాయి ఎంబడి పడితే ట్రైన్ దుంకి చనిపోయింది సికింద్రాబాద్ నుంచి వస్తుంటే. మరి ఏం చేస్తున్నట్టు ఇంత ఎంతసేపు ఉన్నా వాళ్ళని పదవిని కాపాడు కోసం 42-41 సారి ఢిల్లీకి పోయిండు. ఏం లాభం అయింది? సంవత్సరం అవుతుంది. అభివృద్ధి కోసం పోతున్నట్టు పోతామా? ఏది అభివృద్ధి? ఏది 42 సార్లు పోతే అభివృద్ధి చేస్తే నువ్వు మంత్రివర్గం 12 అదే 12 ఉంది కంటిన్యూ. ముఖ్యమంత్రి అయినాడు, ఎల్బీ నగర్ చేసినాడు, అదే 12 మంది ఉన్నారు. ఇంకా 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. 6 బెర్తుల కోసం గొడవ అవుతుంది. నాకే 35 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. నీకు అడ్మిషన్ రాక ఇబ్బందులు పడుతున్నాడు. ఇది మొత్తం మార్పు కాదు. మళ్ళీ ఎట్లయితే వచ్చిండో అట్లే పోతాడు. మళ్ళీ 20 ఏళ్ళ దాకా ఈ కాంగ్రెస్ పార్టీ రానంటే రాదు. మీ ప్రాంతం బిడ్డని ప్రజలు ఇట్లా అనుకుంటే డెవలప్మెంట్ చేస్తే నాకు అవకాశం వచ్చింది, మళ్ళీ వస్తో రాదు. కేసీఆర్ గారు 10 ఏళ్ళు చేసిండు కదా, ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి నాకు అవకాశం ఇచ్చారు, రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఇస్తే ఏం చేసిండు? కేవలం ఏమైనా ఫ్రీ బస్సు మాత్రం మహిళలకు ఇచ్చారు తప్ప ఏ స్కీమ్ కూడా అభివృద్ధి కాలేదు ఇంతవరకు. ఈ రోజు వరకు కూడా కాదు. ఆయన నుంచి కాదు అది కానే కాదు, జరగని పని అది. ఏం చెప్తారు మరి ముఖ్యమంత్రికి చెప్పి ఆయన చేసేది లేవంగానే ఆయన కుర్చీని కాపాడడం కోసమే టైం దొరకలేదు ఆయనకు. కుర్చీకి 4 కాళ్ళు ఉంటే ఓడో కాలు కూర్చుండు, ఓడో కాలు కూర్చుండు. ఇక ఆయనకు టైం ఎక్కడుంది? అంతే.